Hello everyone. So ఈ వీడియోలో మనము యాన్యువల్ క్లైమేట్ సమ్మరీ 2023 మనకి ఇండియన్ మెటరాలజికల్ డిపార్ట్మెంట్ IMD అనేది లాస్ట్ 1 year లో ఎలా ఉంది ఇండియా యొక్క మనకి అట్మాస్ఫియరిక్ కండిషన్స్ అనేటివి వెదర్ అనేది ఎలా ఉండనేది పూర్తిగా మనకి చూడండి క్లైమేట్ మానిటరింగ్ అండ్ ప్రిడిక్షన్ గ్రూప్ దట్ ఇస్ ఇండియన్ మెటరాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తూ ఉంటారు దీన్ని ఓకేనా అండ్ దాంతో పాటు దిస్ ఈస్ ఎన్విరాన్మెంట్ లో పాటు ప్లస్ యాజ్ వెల్ as డిజాస్టర్ మేనేజ్మెంట్ లో పాటు రెండిట్లలో క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి తెలంగాణ వాళ్ళకైతే డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఎక్కువ మొత్తంలో ఈ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ పడతాయి మిగతా APPSC గ్రూప్ 2 ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి ఎన్విరాన్మెంట్ లో భాగంగా దీంట్లో క్వశ్చన్స్ ఇస్తారనమాట ఓకేనా ఎలాంటి అంటే ఇండియాలో టెంపరేచర్ ఎంత పెరిగింది ఏవి డిజాస్టర్స్ ఎక్కువ వచ్చాయి ఫ్లడ్స్ ఎక్కువ వచ్చాయా లైటనింగ్ అండ్ థండరింగ్స్ వల్ల ఎక్కువ మంది చనిపోయారా ఏ ప్రాంతాలలో ఎక్కువ వచ్చాయి ఎలా చనిపోయారు వీటికి సంబంధించిన డాటా అంతా దీంట్లో ఇవ్వడం జరిగింది ఎక్కువ మొత్తంలో ఇవి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి ప్లస్ గా సైక్లోన్స్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి డిజాస్టర్ మేనేజ్మెంట్ లో స్పెషల్లీ ఓకేనా వాటన్నిటి గురించి దీంట్లో మనం మాట్లాడుకుందాం ఇది యాన్యువల్ క్లైమేట్ సమ్మరీ 2023 గురించి మాట్లాడుకుందాం ఈ సమ్మరీ కనుక తీస్తే మనకి ఇండియా యొక్క యావరేజ్ టెంపరేచర్ అనేది పెరిగిందా లేదా అనేది కనుక చూసుకుంటే మనకు క్లియర్ గా తెలుస్తుంది మీరు చదవండి ఫస్ట్ సెంటెన్స్ యాన్యువల్ మీన్ ల్యాండ్ సర్ఫేస్ ఎయిర్ టెంపరేచర్ ఆఫ్ ద కంట్రీ డ్యూరింగ్ ద 2023 వాస్ ఎంత మన మీన్ యాన్యువల్ టెంపరేచర్ కన్నా ఎక్కువ మొత్తంలో ఎంత ఎక్కువ రికార్డ్ అయింది మనకి 1981 నుంచి 2010 వరకు ఉన్నటువంటి యావరేజ్ వాల్యూ ఏదైతే ఉందో ఈ యావరేజ్ వాల్యూ కన్నా ఎంత మనకి 0.65 డిగ్రీ సెల్సియస్ అనేది ఎక్కువ మొత్తంలో రికార్డ్ అయింది మనకి 0.65 డిగ్రీ సెల్సియస్ యావరేజ్ ఎంత ఉంటుంది 26.6 అరౌండ్ ఉంటుంది మనకి జనరల్ గా ఇండియా యొక్క యావరేజ్ అనేది అలా మనకి ఈ 1981 నుంచి 2010 మధ్యలో ఉన్నటువంటి అప్రాక్సిమేట్ అనుకుందాం ఈ రేంజ్ లో ఉంటుంది 26.6 నుంచి 27 ఉంటుంది దీనికన్నా మనకి ఎక్కువ రికార్డ్ అయింది ఎంత 0.65 డిగ్రీ సెల్సియస్ అనేది ఎక్కువ రికార్డ్ అవ్వడం అనేది జరిగింది అండ్ ఇలా రికార్డ్ అవ్వడం వల్ల మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ అడుగుతాడు ఇది ఎన్నో వార్మెస్ట్ ఇయర్ అని చెప్పేసి అడుగుతాడు ఇండియాలో తీసుకుంటే ఇది సెకండ్ వార్మెస్ట్ ఇయర్ ఆఫ్టర్ ద 2016 ఆల్రెడీ మనకి వార్మెస్ట్ ఇయర్ రికార్డ్ అయింది మనకి యావరేజ్ టెంపరేచర్ కన్నా యావరేజ్ టెంపరేచర్ ఇండియా యొక్క యావరేజ్ టెంపరేచర్ కన్నా ఎంత మనకి 0.71 డిగ్రీ సెల్సియస్ అనేది రికార్డ్ అయింది ఇప్పుడు 2016 లో దట్ ఈస్ ఫస్ట్ వార్మెస్ట్ ఇయర్ అంటే యావరేజ్ టెంపరేచర్ కన్నా పెరగడం జనరల్ గా ఏముంటుంది యావరేజ్ టెంపరేచర్ ఎంత ఉంటుంది అంత ఉంటుంది లేదంటే యావరేజ్ టెంపరేచర్ కన్నా కింద ఉంటుంది తక్కువ ఉంటుంది కానీ యావరేజ్ టెంపరేచర్ ని మించిపోవడం అనేది చాలా అది ఇదనమాట అందువల్ల మనం ఇక్కడ తీసుకుంటే యావరేజ్ టెంపరేచర్ కన్నా ఎక్కువగా ఉన్నాయి యావరేజ్ టెంపరేచర్ కన్నా ఎక్కువగా ఉంది తీసుకుంటే ఇదనమాట మనకి ఏది 2016 ఫాలోడ్ బై ద 2023 దిస్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ తీసుకుంటే ఎంత 0.65 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ అనేది పెరిగింది అండ్ దిస్ ఈస్ ద థర్డ్ వార్మెస్ట్ ఇయర్ 2009 0.55 అండ్ నెక్స్ట్ 2017 అండ్ 0.54 అండ్ నెక్స్ట్ వచ్చేసి 2010 వచ్చేసి 0.53 పెరగడం జరిగింది కాబట్టి ఎగ్జామినేషన్ లో వీటిని కరెక్ట్ ఆర్డర్ లో అరేంజ్ చేయమనొచ్చు లేదా డైరెక్ట్ ఈ వాల్యూ అడగవచ్చు ఏది దిస్ ఇస్ ద సెకండ్ వార్మెస్ట్ ఇయర్ and the temperature is increased by ఎంతంటే 0.65 డైరెక్ట్ గా క్వశ్చన్ రావచ్చు ఓకేనా 6 డిగ్రీ సెల్సియస్ లేదంటే సెకండ్ వార్మెస్ట్ ఇయర్ ఆఫ్టర్ ద 2016 ఎంత రికార్డ్ అయింది 0.71 డిగ్రీ సెల్సియస్ అనేది మనకి రికార్డ్ అయ్యింది ఓకేనా ఎప్పటి నుంచి కంపేర్ చేస్తే 1901 నుంచి మనకు డేటా అవైలబిలిటీ ఉంది ఇండియన్ మెటరాలజికల్ డిపార్ట్మెంట్ దగ్గర 1901 నుంచి డేటా అవైలబిలిటీ 1901 నుంచి చూస్తే ఇవే వార్మెస్ట్ ఇయర్స్ ఇప్పటి నుంచి కాదు 1901 నుంచి డేటాను మొత్తం చెక్ చేసినా గానీ మనకి ఇవే వార్మెస్ట్ ఇయర్స్ అన్నమాట ఇప్పటి నుంచి సిన్స్ 1901 1991 నుంచి డాటా చెక్ చేస్తే మొత్తం ఇవే వార్మెస్ట్ ఇయర్స్ అన్నమాట ఓకేనా ఇవే మనకి టాప్ 5 వార్మెస్ట్ ఇయర్స్ అని చెప్పొచ్చు మనకి నెక్స్ట్ ఇదొక రకం అయితే ఇంకో రకం చూడండి కింద ఇట్ ఈస్ మెన్షన్డ్ దట్ 12 అవుట్ ఆఫ్ ద 15 వార్మెస్ట్ ఇయర్స్ వర్ డ్యూరింగ్ ద రీసెంట్ 15 ఇయర్స్ అంటే 2009 నుంచి 2023 వరకు ఏవైతే ఉన్నాయో 2009 నుంచి 2023 వరకు తీసుకుంటే ఈ గ్యాప్ లోపల 12 వార్మెస్ట్ ఇయర్స్ ఇప్పుడే రికార్డ్ అయినాయి అంటే దాని అర్థం ఏంటిది 2009 కి బిఫోర్ పెద్దగా వార్మెస్ట్ ఇయర్స్ రికార్డ్ కాలేదు అంటే ఎక్కువ మొత్తంలో టెంపరేచర్స్ పెరగలేదు రికార్డ్ అయిన వార్మెస్ట్ ఇయర్స్ అన్ని కూడా 2009 నుంచి ఎప్పటి వరకే 2023 వరకే రికార్డ్ అయినాయి దాదాపు 12 వార్మెస్ట్ ఇయర్స్ రికార్డ్ అయినాయి అంటే యావరేజ్ టెంపరేచర్ కన్నా టెంపరేచర్ ఏమైంది పెరిగింది అంటే దాని అర్థం ఏంటిది 2009 నుంచి మనకి గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ ఎక్కువ పెరుగుతుంది టెక్నాలజికల్ అడాప్షన్స్ పెరిగినాయి అర్బనైజేషన్ జరుగుతుంది ఈ రకరకాల కారణాల వల్ల అర్బన్ ఏరియాస్ లో పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టడం బిల్డింగ్స్ టెంపరేచర్ అబ్జర్వ్ చేసుకుని హీట్ ఐలాండ్స్ ఫామ్ అవ్వడం ఈ చాలా రీజన్స్ ఉన్నాయి మనకి మన రీజన్స్ లోకి వెళ్ళట్లేదు ఇప్పుడు అలా మనకి 12 అవుట్ ఆఫ్ ద 15 ఇయర్స్ అనేది ఈ 2009 నుంచి 2023 గ్యాప్ ఏదైతే ఉందో ఇక్కడనే మనకి 12 దొరికినాయి అనమాట ఇక్కడ ఏంటి 12 12 అనేటివి ఇక్కడనే ఉన్నాయి ఓకే లెట్స్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ చూడండి
జనవరి టు డిసెంబర్ మీన్ టెంపరేచర్స్ ఇది టాప్ ర్యాంక్ చూడండి ఇక్కడ ఒకసారి టైటిల్ చదివండి టెంపరేచర్స్ డ్యూరింగ్ ద 2023 జనవరి టు డిసెంబర్ అండ్ యాన్యువల్ అండ్ సీజనల్ ఫర్ ఆల్ ఇండియా విత్ ఇట్స్ టాప్ ర్యాంక్ సిన్స్ 1901 నుంచి కంపేర్ చేస్తే సో ఇప్పుడు చూడండి మనకి జనవరి ఫిబ్రవరి ఇక్కడ అనామల్ తీసుకుంటే ర్యాంక్ సిన్స్ 1901 ఇక్కడ కూడా ర్యాంక్ సిన్స్ 1901 ర్యాంక్ సిన్స్ 1900 ఇది సో మీన్ టెంపరేచర్ ఇది ఇండియాలో రికార్డ్ అయిన మాక్సిమం టెంపరేచర్ ఇది ఇండియాలో రికార్డ్ అయిన ఏంటిది మినిమం టెంపరేచర్స్ ఓకేనా సో యావరేజ్ గా తీసుకొని చూడండి మాక్సిమం టెంపరేచర్ ఎంత రికార్డ్ అయింది ఇండియాలో 31.1 డిగ్రీ సెల్సియస్ రికార్డ్ అయింది యావరేజ్ టెంపరేచర్ ఎంత రికార్డ్ అయింది 26 మినిమం టెంపరేచర్ ఎంత రికార్డ్ అయింది 20.98 రికార్డ్ అయింది మినిమం టెంపరేచర్ ఇండియాలో అనామలీ అంటే ఏంటి డిఫరెన్స్ కదా ఎంత డిఫరెన్స్ ఉంది 1901 తోటి కంపేర్ అప్పటి నుంచి కంపేర్ చేస్తే 0.65 డిగ్రీ సెల్సియస్ డిఫరెన్స్ ఉంది ఇక్కడ 0.62 డిగ్రీ సెల్సియస్ డిఫరెన్స్ ఉంది ఇక్కడ 0.68 డిగ్రీ సెల్సియస్ మనకి డిఫరెన్స్ కనిపిస్తుంది మనకి ఓవరాల్ గా అర్థమవుతుందా సో ఓవరాల్ గా డిఫరెన్స్ అనేది అది కనిపిస్తుంది మనకి మాక్సిమం టెంపరేచర్ ఎంత రికార్డ్ అండి 31 ఇది మాక్సిమం ఇది మినిమం యావరేజ్ తీసుకుంటే ఏమైతే మనకి మీన్ టెంపరేచర్ వస్తుంది కదా సో మీన్ టెంపరేచర్ అనేది అలా ఉంది ఎంత 26.15 ఉంది ఎంత 26.15 అనేది మనకి మీన్ టెంపరేచర్ ఉంది మనకి అర్థమవుతుందా సో క్లారిటీ వచ్చింది ఇది రెండే కదా 52/2 అంటే ఇది 26.1 వస్తుంది మాక్సిమం టెంపరేచర్ ఇది మంత్ వైజ్ తీసుకుంటే మంత్ వైజ్ అన్ని యావరేజ్ టెంపరేచర్ ఇంత వచ్చింది మాక్సిమం ఇది మినిమం టెంపరేచర్ ఇండియాలో ఇంత వచ్చింది ఎంత 20.98 డిగ్రీ సెల్సియస్ అనేది మినిమం టెంపరేచర్ వచ్చింది జస్ట్ మనకి ఓకే మీకు ఐడియా కోసం ఇది ఎగ్జామ్ అడుగుతారని కాదు సో బట్ ఎగ్జామినేషన్ అడిగేది ఇది అనమాట మనకి ఇది 0.65 ఈ 0.65 ఎలా వచ్చింది వచ్చి ఇక్కడ కనిపిస్తుంది మీకు ఇక్కడ 0.65 26.5 సో ఇక్కడ కనిపిస్తుంది అనామలీ ఎంత సో ఇది ఓకే సో అంత పెరిగింది సో ఇది మాక్సిమం టెంపరేచర్ ఎంత రికార్డ్ అయింది 31.5 రికార్డ్ అయింది సో ఎంత డిఫరెన్స్ వచ్చింది 1901 తోటి సో మనకి 0.62 సో ఇక్కడ 0.68 తోటి రికార్డ్ అయింది అనమాట ఓకేనా గుర్తుపెట్టుకోవాల్సి సో 1901 తోటి కంపేర్ చేస్తే 1901 తోటి కంపేర్ చేస్తే చూడండి ఇక్కడ ఇది సెకండ్ వార్మెస్ట్ ఇయర్ 1901 తోటి కంపేర్ చేస్తే 1901 తోటి కంపేర్ చేస్తే ఇది థర్డ్ హైయెస్ట్ టెంపరేచర్ రికార్డ్ అయింది ఓకేనా థర్డ్ హైయెస్ట్ టెంపరేచర్ ఇక్కడ 1901 తోటి కంపేర్ చేస్తే ఇది ఫస్ట్ అనమాట ఇంత మినిమం టెంపరేచర్ రికార్డ్ చేయడం ఫస్ట్ మినిమం టెంపరేచర్ అంటే పెరిగింది యాక్చువల్ మినిమం టెంపరేచర్ ఎంత ఉండాలా 18 19 ఉండాలి కానీ పెరిగింది సో అంటే ఇది ఫస్ట్ ర్యాంక్ లో ఉంది చూడండి మినిమం టెంపరేచర్ కూడా పెరిగింది మళ్ళీ మినిమం అంటే తక్కువ టెంపరేచర్ అది ఎంత ఉండాలి 19 18 17 ఉండాలి కానీ ఆల్మోస్ట్ అది కూడా 21కి వచ్చింది అర్థమవుతుందా సో ఇలా మనకి ఇండియాలో టెంపరేచర్స్ అనేటివి ఇలా ఉన్నాయి ఏపీఎస్సీ గ్రూప్ 2 రాసే వాళ్ళకి మాత్రం ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలా దిస్ వన్ అండ్ ఇవి కూడా వార్మెస్ట్ ఇయర్స్ ఏవైతున్నాయో ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే ఎగ్జామ్ పర్పస్ లో అండ్ టీఎస్పీఎస్సీ డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఈ భాగం డిజాస్టర్ మేనేజ్మెంట్ లో అడుగుతాడు ఓకే నెక్స్ట్ ఇది చూడండి ఇవి చాలా ఇంపార్టెంట్ ద పాస్ట్ డికేడ్ అంటే 2 డికేడ్స్ తీసుకున్నా ఏదైనా డికేడ్స్ 2 మెన్షన్ చేశారు వీళ్ళు సో 2013 నుంచి 2022 కానీ లేదంటే 14 నుంచి 23 ఏదైనా 10 ఇయర్స్ తీసుకున్నా కానీ మన టెంపరేచర్స్ అనేటివి చాలా డికేడల్ యావరేజ్ మీన్ టెంపరేచర్స్ కూడా ఏమైనా సో బాగా పెరిగిపోయినాయి మనకి సో ఈ లాస్ట్ 10 ఇయర్స్ తీసుకున్నాం అనుకో ఇప్పుడు ఇక్కడున్న 10 ఇయర్స్ తీసుకుంటే ఈ 10 ఇయర్స్ తీసుకుంటే టెంపరేచర్ అనేది 0.41 డిగ్రీ సెల్సియస్ పెరిగింది అంటే 10 ఇయర్స్ యావరేజ్ తీసుకుంటే ఇది డికేడ్ ఒక ఇయర్ కాదు ఇప్పుడు ఒక ఇయర్కి అయితే ఎంత పెరిగింది 0.65 పెరిగిందా లేదా ఒక ఇయర్ కి 2023లో ఒక ఇయర్ కి ఎంత పెరిగింది ఇది కదా ఇది 1 ఇయర్ కి ఇది అర్థమవుతుందా ఓ అక్కలు ఇది 1 ఇయర్ కి ఇక్కడ తీసుకుంటే ఎంత ఇది మొత్తం అంతా కూడా దేనికి డికేడ్ కి ఇది ఓకే ఒక డికేడ్ కి సో నెక్స్ట్ ఇక్కడ కూడా తీసుకుంటే ఇది డికేడ్ కి ఇది కూడా ఏంటి మనకి మొత్తం డికేడ్ కి ఇది ఎంత 0.46 డిగ్రీ సెల్సియస్ ఇది ఒక డికేడ్ కి ఇది ఓకేనా ఇది ఒక డికేడ్ కి అర్థమవుతుందా సో ఒక డికేడ్ కి 0.46 పెరిగింది 2013 ఈ డికేడ్ కి ఎంత పెరిగింది 0.41 పెరిగింది ఇక్కడ ఈ డికేడ్ కి సో ఈ డికేడ్ కి ఈ 10 సంవత్సరాల కాలానికి ఇక్కడ ఎంత అయింది 0.41 పెరిగింది ఇక్కడ కూడా ఈ 10 సంవత్సరాల కాలానికి ఏం పెరిగింది మనకి ఇక్కడ 0.46 పెరిగింది ఈ 10 సంవత్సరాల కాలానికి 0.41 పెరిగింది అంత డెప్త్ అడుగుతారంటే అడగకపోవచ్చు బట్ మనకు జనరల్ గా ఐడియా ఉండడానికి కోసం ఓకేనా చూడండి ద కంట్రీ హ్యాస్ యావరేజ్డ్ మీన్ యాన్యువల్ టెంపరేచర్ డ్యూరింగ్ ద 1901 to 2000 షోడ్ ద సిగ్నిఫికెంట్ ఇంక్రీజింగ్ ద ట్రెండ్ సో 0.66 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ అనేది పెరిగిందని చెప్తుంది గడిచిన 100 సంవత్సరంలో గడిచిన 100 ఇయర్స్ లో తీసుకుంటే మనకి 0.66 డిగ్రీ సెల్సియస్ అనేది మనకి టెంపరేచర్ అనేది ఏ టెంపరేచర్ యాన్యువల్ మీన్ టెంపరేచర్ పెరిగిందని చెప్తుంది మనకి ఇప్పుడు ఇవన్నీ కన్ఫ్యూజ్ అయినాయి కదా ఒకసారి మనం రౌండ్ అప్ కూడా సో 0.65 అనేది జస్ట్ ఓన్లీ 2023లో పెరిగింది
ఓకేనా. సో 10 yearsలో తీసుకుంటే 10 yearsలో ఎంత తీసుకుంది 0.1 degrees Celsius పెరిగింది ఒక 10 yearsలో. ఇంకొక 10 years డాటా మార్చినాం, వేరే ఇయర్స్ తీసుకున్నాం, అప్పుడు 0.46 పెరిగింది. సో ఇక్కడ తీసుకున్న 10 years వేరు. ఇక్కడ మనం ఏం తీసుకున్నాం 2013 నుంచి 2022 తీసుకుంటే ఇంత పెరిగింది. అండ్ ఇక్కడ 2014 నుంచి 2023 వరకు తీసుకుంటే ఇక్కడ పెరిగింది, ఎందుకంటే 2023లోనే ఎక్కువ పెరిగింది. సో ఆటోమేటిక్గా ఇక్కడ పెరిగిపోయింది 0.6కి వచ్చింది. ఓకేనా. లాస్ట్ 100 years తీసుకుంటే మన యొక్క టెంపరేచర్ యావరేజ్ ఎంత పెరిగింది 0.66 degrees Celsius పెరిగింది యావరేజ్ గా. ఓకే. సో ఇది డికేడ్లో, ఇది ఎంత 100 yearsలో, ఇదేంటి జస్ట్ 1 yearలో. ఓకే, ఇది 1 yearలో ఇంత పెరిగింది, ఇది ఒక డికేడ్లో, ఇది 100 years ఆఫ్ ద స్పాన్లో. 100 years ఆఫ్ ద స్పాన్లో మెయిన్ టెంపరేచర్ ఎంత పెరిగిందంటే 0.6 degrees Celsius ఏదైతే ఉందో అంత పెరిగింది మనకి. డన్. నెక్స్ట్, డ్యూరింగ్ ద ఇయర్ 2023 సిగ్నిఫికెంట్ ఇంక్రీజింగ్ ద ట్రెండ్ వాజ్ అబ్జర్వ్డ్. సో అదే మనకి మెయిన్ టెంపరేచర్స్ కానీ మాక్సిమం టెంపరేచర్స్ కానీ సో చాలా వరకు మనకి లాస్ట్ 100 yearsలో మనకి మెయిన్ టెంపరేచర్ మాక్సిమం టెంపరేచర్ 1 degree Celsius పెరిగితే మెయిన్ టెంపరేచర్ ఎంత పెరిగింది మనకి మినిమం టెంపరేచర్ 0.31 పెరిగింది. ఓవరాల్ టెంపరేచర్ ఎంత పెరిగింది 0.66 పెరిగింది. ఇది 100 yearsకి మనం చెప్పేది. మీకు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుందేమో, ఒక్క నిమిషం మీకు చూపిస్తా. ఇది జస్ట్ ఇది 26 ఇక్కడ చూడండి 31 కానీ 20.8 ఉందా అంటే 21 కానీ 31 కానీ ఏంటిది, ఇది 2023కి సంబంధించింది. ఓకేనా. సో మనకి చూసుకుంటే అక్కడ కూడా మనకి పెరిగింది. ఇక్కడ ఓవరాల్ గా తీసుకుంటే కూడా మనకి 100 years లోపల మన ఇండియా యొక్క మాక్సిమం టెంపరేచర్ ఎంత పెరిగింది 1 degree Celsius పెరిగింది. మినిమం టెంపరేచర్ కూడా ఎంత పెరిగింది 0.31 degree Celsius పెరిగింది. ఇన్ ద స్పాన్ ఆఫ్ ద లాస్ట్ 100 years డాటా కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఓవరాల్ టెంపరేచర్ కూడా ఎంత పెరిగింది 0.66 పెరిగింది. మాక్సిమం టెంపరేచర్ ఇంత పెరిగింది, మినిమం టెంపరేచర్ ఇంత పెరిగింది, యావరేజ్ టెంపరేచర్ ఇంత పెరిగింది. ఒక డికేడ్లో 10 సంవత్సరాలలో ఇంత పెరిగింది, 100 సంవత్సరాలలో ఇంత పెరిగింది, 100 సంవత్సరాలలో మాక్సిమం టెంపరేచర్ ఇంత పెరిగింది, 100 సంవత్సరాలలో మినిమం టెంపరేచర్ ఎంత పెరిగింది మనకి. అర్థమవుతుందా. సో కాబట్టి అది మనకి అలా పెరిగినట్టు మనకి యాన్యువల్ క్లైమేట్ రిపోర్ట్ చెప్తుంది మనకి. ఓకే, నెక్స్ట్ వన్, డెత్స్ డ్యూ టు ద ఇంపాక్ట్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్. అంటే ఇవి మన టెంపరేచర్స్ పెరగడం వలన కదా ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ అన్ని కూడా మనకి క్లైమేట్ చేంజ్ వాటి వల్ల వస్తున్నాయి, ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ వస్తున్నాయి. మనకి భారతదేశంలో కనుక తీసుకుంటే లాస్ట్ పోయిన సంవత్సరం 2023 కనుక తీసుకుంటే టాప్ 3లలో మనకి లైటనింగ్ అండ్ థండరింగ్, ఫాలోడ్ బై ద ఫ్లడ్స్, ఫాలోడ్ బై ద మనకి హీట్ వేవ్, టాప్ 3 అనమాట. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ద డెత్స్ కాంట్రిబ్యూటెడ్, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ద డెత్స్ వేటి వల్ల జరిగాయి, అనుకుంటే వీటి వల్ల జరిగాయి 1333 మంది. సో మనకి జస్ట్ 54% భారతదేశంలో 2023లో జరిగినటువంటి దేటి వల్ల ఈ వెదర్ ఈవెంట్స్ వల్ల చనిపోయిన వాళ్ళలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ద డెత్స్ దీని వల్ల జరిగినాయి. చూడొచ్చు ఇక్కడ ఈ పై చార్ట్ లో. సో ఇది మొత్తం కూడా వెన్ డయాగ్రామ్ చూస్తే మనకి ఇందులో మొత్తం కూడా సో దీంట్లోనే నిండిపోయింది మొత్తం. ఇగో ఈ మొత్తం ఈ రెడ్ డాటా. సో 1333 అంటే 54% మంది దేనివల్ల చనిపోయారు, లైటనింగ్ అండ్ థండరింగ్స్ వల్ల చనిపోయారు భారతదేశంలో హైయెస్ట్. సెకండ్ 890 మంది 36% దేనివల్ల చనిపోయారంటే ఫ్లడ్స్ వల్ల చనిపోయారు. దేనివల్ల ఫ్లడ్స్. నెక్స్ట్ మిగిలినటువంటి ఇంకొక 181 మంది మనకి అంటే ఇంకొక 7% మంది 181 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళు హీట్ వేవ్ వల్ల చనిపోయినారు. దేనివల్ల హీట్ వేవ్ వల్ల చనిపోయినారు. ఓకే, తెలంగాణ TSPSC గ్రూప్ 1 ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి అరేంజ్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్ అడుగుతాడు. APPSC వాళ్ళకు కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ లో డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు. ఎన్విరాన్మెంట్ లో భాగం కూడా అది అంటే జనరల్ అడుగుతాడు. ఏ ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ వల్ల ఇండియాలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ద చనిపోతున్నారు అంటే సో లైటనింగ్ అండ్ థండరింగ్ వల్ల ఎక్కువ మంది చనిపోయారు. చాలా మంది ఫ్లడ్స్ అని పెడుతుంటారు. ఎందుకు లైటనింగ్ థండర్ వల్ల అంటే క్లైమేట్ చేంజ్ వల్ల హీట్ ఎక్కువ పెరుగుతుంది. హీట్ ఎక్కువ పెరిగి ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్స్ జరగడము ఇవన్నీ జరుగుతున్నాయి. సో కాబట్టి అది మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ. అంతేగాని మీరు చూడండి లైటనింగ్ అండ్ థండరింగ్ వల్ల 1339 మంది క్యాజువాలిటీస్. నెక్స్ట్ ఫ్లడ్స్ అండ్ రెయిన్ వల్ల ఎంత 890 మంది చనిపోయినారు. అంటే ఇక్కడ 54 ఇక్కడ దాదాపు మొత్తం కూడా సో చావులన్నీ వీటి వల్లనే జరుగుతున్నాయి. 54%. ఇక్కడ తీసుకుంటే 36% అండ్ 7% చావులు వీటి వల్లనే జరుగుతున్నాయి మనకి. ఓకే, ఇక్కడ 54% దేని వల్ల చనిపోయారు, లైటనింగ్ అండ్ థండరింగ్ వల్లనే చనిపోవడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ 36% అనేది వీటి వల్లనే చనిపోయినారు. దేనివల్ల ఫ్లడ్స్ అండ్ రెయిన్ వల్ల చనిపోయినారు 36%. అండ్ నెక్స్ట్ హీట్ వేవ్స్ ఎవరైతే ఉన్నారో ఈ హీట్ వేవ్స్ వల్ల మనకి ఎంత సో 7% మంది హీట్ వేవ్స్ వల్ల చనిపోవడం జరిగింది ఎక్కువ మంది మనకి. సో ఇవి మనకి ఎక్కువ ఏ రాష్ట్రాలలో థండరింగ్ లైటింగ్ జరుగుతున్నాయంటే మనకి తీసుకుంటే ఎక్కువ మొత్తంలో బీహార్ అండ్ ఒరిస్సాలోనే జరుగుతున్నాయి. ఈ లైటింగ్ థండరింగ్స్ ఎక్కువ మొత్తంలో జరిగే రాష్ట్రాలు ఏంటంటే బీహార్ కానీ నెక్స్ట్ ఏంటి మనకి అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. కానీ బీహార్ అండ్ ఒడిశాలో ఎక్కువ లైటింగ్ అండ్ థండరింగ్స్ అనేవి మనకి జరిగినట్టు చెప్తున్నాయి డాటా అనేది. ఓకేనా. సో ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా అడుగుతాడు. ఎగ్జామినేషన్లో లాస్ట్ ఇయర్ అడగడం జరిగింది. సో ఇప్పుడు కూడా మిమ్మల్ని అడుగుతాడు. వీటి తర్వాత నెక్స్ట్ ఏముంది మనకి స్నోఫాల్ అనేది ఉంది. ఓకే, స్నోఫాల్ అనేది తర్వాత గేల్ అనేది, ఆ తర్వాత కోల్డ్ వేవ్ వల్ల 5 చనిపోయినారు, హెయిల్ స్టోమ్స్ వల్ల 3,
అండ్ సైక్లోనిక్ బిపర్జాయ్ వల్ల 7 అండ్ సివర్ సైక్లోనిక్ మిచాంగ్ ఏదైతే ఉందో దానివల్ల 29 మంది చనిపోయినారు మనకి సైక్లోన్స్ వల్ల. ఓకే, సో మామూలుగా అయితే ఇవి ఎగ్జామ్లో అడుగుతారు టాప్ త్రీ ఏ అంటే ఈ మూడే టాప్ 3 మనకి. ఇగో ఇందులో 1330 అండ్ ఇది దేనివల్ల మనకి లైటనింగ్ అండ్ థండరింగ్స్ వల్ల, అండ్ ఫ్లడ్స్ వల్ల 890 మంది. అండ్ ఓకేనా, నెక్స్ట్ హీట్ వేవ్స్ వల్ల 7%. హీట్ వేవ్స్ వల్ల ఏంటిది 7% అనేది మనకి చనిపోవడం జరిగింది. మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్లో ఇది ఒకటి. ఓకే, ఇది చూడండి, స్టేట్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద నంబర్ ఆఫ్ ద డెత్స్ డ్యూరింగ్ ద 2023 ఫర్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద వాట్ ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ వల్ల, అంటే వీటి వల్ల ఎంతమంది చనిపోయారు. అయితే ఇవి మనం నంబర్ చేయలేదు, ఇవన్నీ బార్ డయాగ్రామ్ యొక్క లెంత్ బట్టి మనం తీసుకోవాలి అంతే తప్ప మన క్లారిటీగా ఎక్కడ ఇవ్వలేదు. చూడండి ఇక్కడ తీసుకుంటే ఇది ఇంత పెద్దగా ఇచ్చిన బార్ లైటనింగ్ అండ్ థండరింగ్. సో లైటనింగ్ అండ్ థండరింగ్ హైయెస్ట్, ఇంత బార్ లెంత్ చాలా ఎక్కువగా ఉంది. నెక్స్ట్ లైటనింగ్ అండ్ థండరింగ్స్ మళ్ళీ హైయెస్ట్ కనుక నువ్వు తీసుకుంటే ఇక బార్ యొక్క లెంత్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఒరిస్సాలో ఉంది మనకి. ఇక్కడ ఇక ఒడిస్సాలో బార్ లెంత్ ఇంత ఉంది. ఆ తర్వాత ఇక్కడ మధ్యప్రదేశ్లో బార్ ఇంత ఉంది. ఆ తర్వాత ఇక్కడ జార్ఖండ్లో తీసుకుంటే బార్ ఎక్కువగా ఉంది. అంటే మనకి అది లెంత్ కరెక్ట్గా ఐడెంటిఫై చేయడానికి కూడా రావట్లేదు. బట్ జనరల్గా అయితే టాప్ స్టేట్ అయితే బీహార్, అండ్ దెన్ ఫాలోడ్ బై ద వాట్ ఇక్కడ చూడండి బీహార్లో హైయెస్ట్ లెంత్ కనిపిస్తుంది. మీరు డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి ఇక్కడ. సో ఇక్కడ హైయెస్ట్ అనేది దీని బార్ లెంత్ మొత్తం కూడా ఏంటిది లైటనింగ్ అండ్ థండరింగ్ ఏ రాష్ట్రంలో జరిగినట్టు తెలుస్తుంది మనకి, బీహార్లో జరిగినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత ఫాలోడ్ బై ద వాట్ ఒడిస్సాలో జరిగినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత మధ్యప్రదేశ్, ఆ తర్వాత ఏంటిది జార్ఖండ్. ఈ 4 రాష్ట్రాలు ఉన్నాయి మనకి. ఓకేనా, సో ఇక్కడ నేను కూడా పీపీటీ తప్పు టైప్ చేసినట్టు. ఓకే, బీహార్, ఒరిస్సా, నెక్స్ట్ ఏంటిది మధ్యప్రదేశ్. కరెక్ట్ ఉన్నాయి కదా. సో బీహార్, ఒడిస్సా అండ్ మధ్యప్రదేశ్ అనేటివి టాప్ 3 స్టేట్స్ విత్ రెస్పెక్ట్ టు ద నంబర్ ఆఫ్ ద డెత్స్. దేనివల్ల థండర్ స్టార్మ్స్ వల్ల, ఉరుముల మెరుపుల వల్ల. సో ఎక్కువ మొత్తంలో మనుషులు చనిపోయిన రాష్ట్రాలలో బీహార్, ఒడిస్సా, మధ్యప్రదేశ్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఫ్లడ్స్ అండ్ హెవీ రెయిన్ ఫాల్స్ వల్ల చనిపోయిన రాష్ట్రాలలో తీసుకుంటే మనకి మధ్యప్రదేశ్ అండ్ ఫాలోడ్ బై హిమాచల్ ప్రదేశ్ అండ్ ఫాలోడ్ బై ద వాట్ సిక్కింలో వరదలు వచ్చినాయి కదా మనకి. సో కాబట్టి అది అనమాట. ఓకే, నెక్స్ట్ హీట్ వేవ్స్ ఎక్కువ మొత్తంలో మనకు తెలుసు ఎప్పుడు ఏ రాష్ట్రాల్లో చనిపోతాం మనకు ఉత్తరప్రదేశ్ కదా. ఉత్తరప్రదేశ్ అండ్ ఫాలోడ్ బై ద వాట్ మనకి ఒడిస్సా అండ్ ఫాలోడ్ బై ద వాట్ జార్ఖండ్. సో ఫాలోడ్ బై ద జార్ఖండ్. ఇందులో ఎక్కువ మొత్తంలో మనకి దేని వల్ల హీట్ వేవ్ వల్ల చనిపోవడం జరిగింది ఈ రాష్ట్రాలలో. అండ్ ఫ్లడ్స్ ఎక్కువ మొత్తంలో ఏంటి మనకి, సో ఇక్కడ మధ్యప్రదేశ్ వల్ల. సో కాబట్టి ఏమని, సో ఇక్కడ సిక్కింలో కూడా మనకి గ్లేషియర్ లేక్ అవుట్ బ్రస్ట్ జరిగింది కదా, చాలా పెద్ద మొత్తంలో మనకి ఈ వరదలు రావడం జరిగింది కదా గ్లేషియర్ లేక్ అవుట్ బ్రస్ట్ వల్ల. నెక్స్ట్ హీట్ వేవ్ తీసుకుంటే ఇక్కడ కూడా ఏంటి మనకి ఉత్తరప్రదేశ్ అండ్ ఫాలోడ్ బై ఏంటిది ఒడిస్సా, నెక్స్ట్ ఫాలోడ్ బై ఏంటిది జార్ఖండ్. ఈ 3 రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ అండ్ ఒడిస్సా అండ్ జార్ఖండ్. ఇది హీట్ వేవ్స్ వల్ల. నెక్స్ట్ స్నోఫాల్ వల్ల ఎక్కువ మొత్తాలు ఎక్కడ జరుగుతుంది మీ అందరికీ తెలుసు, శ్రీనగర్ అట్లే కదా, జమ్మూ కాశ్మీర్, ఫాలోడ్ బై సిక్కిం అండ్ ఫాలోడ్ బై ఏంటిది హిమాచల్ ప్రదేశ్. ఈ 3 రాష్ట్రాలలో ఎక్కువ మంది చనిపోవడం జరిగింది. ఓకే, సో మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ లో వెరీ ఇంపార్టెంట్. సో వేటి వల్ల లైటనింగ్ అండ్ థండర్ స్టార్మ్స్ వల్ల బీహార్, ఒడిస్సా, మధ్యప్రదేశ్, అండ్ ఫ్లడ్స్ అండ్ హెవీ రెయిన్ ఫాల్ వల్ల మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం. ఓకే, నెక్స్ట్ ఇవి ఉత్తరప్రదేశ్, ఒరిస్సా, జార్ఖండ్. ఓకేనా, సో ఇవి కొంచెం గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామినేషన్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ స్టేట్ వైజ్ నంబర్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్ ఎఫెక్టెడ్ ఏ మంత్లో ఎక్కువ మొత్తంలో ఎఫెక్ట్ అయినా కనుక తీసుకుంటే మీరు చూడొచ్చు ఇక్కడ ఈ ఫ్లడ్స్. ఇదంతా కూడా మనకి బ్లూ కలర్ లైట్ బ్లూలో ఉన్నదంతా కూడా ఫ్లడ్స్ ఎప్పుడు వస్తాయి జనరల్గా జూలై మంత్లోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ద డిజాస్టర్ జరిగినాయి. ఫ్లడ్స్ కానీ ఆ తర్వాత లైటనింగ్స్ ఉరుములు మెరుపులు కానీ 2 కూడా జూలై మంత్లోనే జరిగినాయి. సో ఇక్కడ ఫ్లడ్స్ కానీ అండ్ నెక్స్ట్ లైటనింగ్స్ కానీ, సో ఈ ఉరుములు మెరుపులు లైటనింగ్స్ అండ్ థండరింగ్స్ కానీ ఇవన్నీ కూడా ఏ మంత్లో జరిగినాయి అంటే దీంట్లోనే జరిగినాయి, దీనిలో ఫ్లడ్స్లోనే జరిగినాయి. సో కాబట్టి ఇవి ఇంపార్టెంట్ మనకి. ఓకేనా, సో వెరీ వెరీ ఇంపార్టెంట్, జూలై మంత్లోనే జరిగినాయి ఇవి. సో ఏ మంత్లో ఎక్కువ మొత్తంలో డిజాస్టర్ జరిగినాయి కనుక మన భారతదేశంలో అబ్జర్వ్ చేస్తే జూలై మంత్లోనే ఫ్లడ్స్ కానీ లైటనింగ్ అండ్ థండరింగ్స్ కానీ ఎక్కువ మొత్తంలో మనకి రావడం అనేది జరిగింది. హీట్ వేవ్ జనరల్గా అందరూ మే మంత్ అని పెడతారు, మే మంత్లో కాదు జూన్ మంత్లో జరిగింది. నార్త్ ఇండియాలో ఎక్కువ ఎండాకాలం జూన్లో కొడుతుంది. సో ఇక్కడ తీసుకుంటే మనకి సో జూన్ మంత్లో ఎక్కువ మొత్తంలో డెత్స్ జరిగినాయి. దేనివల్ల హీట్ వేవ్ వల్ల డెత్స్ జరిగింది ఎక్కువ మొత్తంలో జూన్లో జరిగినాయి మనకి. సో ఇక్కడ అయితే సో ఇక్కడ జరిగినాయి మనకి తీసుకుంటే చూడొచ్చు ఇక్కడ దాదాపు సో 370 మంది వరకు ఓన్లీ జూలై మంత్లోనే చనిపోయినారు, 370 మంది వరకు. సో ఇక్కడ కూడా తీసుకుంటే 300+ మనకి ఎక్కువ మొత్తంలో ఇక్కడనే చనిపోయినారు మనకి. సో ఒక 320 మంది వరకు జూలై మంత్లోనే చనిపోయినారు. దీనివల్ల లైటనింగ్ అండ్ థండరింగ్స్ వల్ల తీసుకుంటే మనకి. ఓకే, అసలు పెద్దగా తక్కువగా అంటే ఇక్కడ ఇక జనవరి ఫిబ్రవరిలలో పెద్దగా ఏముండవు, కూల్ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఇక్కడ కూడా మనకి సో ఇక్కడ సైక్లోన్స్ వస్తాయి కాబట్టి ఎంతో కొంత వెదర్ డిస్టర్బెన్స్ ఉంటాయి. కానీ ఇలాంటి డిస్టర్బెన్స్ ఉండదు, ఏంటి ఏం సైక్లోన్స్ ఉండవు, ఏముండవు అంటే ఏంటి జనవరి ఫిబ్రవరి మాత్రమే, పెద్దగా ఏం డిస్టర్బెన్సెస్ అనేవి ఉండవు మనకు. మిగతా అన్ని మంత్లలో ఏదో ఒక డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది జనరల్గా. ఓకే,
నెక్స్ట్ సైక్లోన్స్ ఆఫ్ ద 2023. సో 2023లో వచ్చినటువంటి సైక్లోన్స్, ఏమేమి సైక్లోన్స్ వచ్చాయి, ఎక్కడెక్కడ వచ్చాయని కనుక మనం అబ్జర్వ్ చేస్తే 2023లో వచ్చిన సైక్లోన్స్ని ఈ విధంగా మనం క్లాసిఫై చేయొచ్చు. ఓకేనా. ఇంతకుముందు ఈ మిథిలి అనేది సివియర్ సైక్లోనిక్ స్టోమ్ అన్నారు, కానీ ఇప్పుడు చూసుకుంటే దాన్ని మార్చారు గవర్నమెంట్ అనేది ఇప్పుడు మనకి ఇచ్చిన డాక్యుమెంట్లో. నెక్స్ట్ ఇవి క్లాసిఫికేషన్. మనకు జనరల్గా ఏదైనా ఒక ఏరియాని డిప్రెషన్ ఏరియా ఫామ్ అయితే ఆ డిప్రెషన్ అనేది సైక్లోన్గా కన్వర్ట్ అవ్వాలంటే దానికి విండ్ స్పీడ్ మినిమం ఉండాలి. మినిమం మనకి 62+ విండ్ స్పీడ్ ఉంటేనే అప్పుడు సైక్లోన్ అంటాం. లేదంటే డిప్రెషన్, లో డిప్రెషన్, డీప్ డిప్రెషన్ అని చెప్తుంటాం. ఆ డిప్రెషన్ కాస్త మనకు సైక్లోన్గా కన్వర్ట్ అవ్వాలి అంటే రూల్ ఏంటిదంటే మినిమం 62 km/h స్పీడ్ తోటి మాత్రం మనకు గాలులు వీయాలి. అప్పుడే దాన్ని ఏమంటాం మనం 62+ అనమాట. సో 62 మినిమం స్పీడ్ తోటి మనకి గాలులు స్టార్ట్ అయితే అప్పుడు దాన్ని మనం సైక్లోన్ అంటాం. అందుకని ఇక్కడ చూడండి సైక్లోనిక్ స్టోమ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, 63 నుంచి స్టార్ట్. అదే 62+ నుంచి మినిమం 62 ఉండాలి. సో 62+ నుంచి ఇది ఇలా 88 km/h ఉంటే దాన్ని ఏమంటాం మనం సైక్లోనిక్ స్టోమ్ అని చెప్తుంటాం. సింపుల్ సైక్లోనిక్ స్టోమ్ అని చెప్తుంటాం. ఓకే. నెక్స్ట్ ఇక్కడ సైక్లోనిక్ స్టోమ్ నుంచి ఏమైంది కొంచెం సివియర్ అన్నామా లేదా అంటే స్పీడ్ పెరిగిద్ది కదా. సో 89 నుంచి ఎక్కడికి 117 km ఉంటే దాన్ని ఏమంటాం సివియర్ సైక్లోనిక్ స్టోమ్ అని చెప్తుంటాం. 117. ఆ తర్వాత ఇక్కడ ఏమన్నా మళ్ళీ సివియర్ పోయి మళ్ళీ కొత్త వర్డ్ ఆడింది ఏంటి వెరీ సివియర్ అని. సో కాబట్టి అప్పుడు ఏమైంది మళ్ళీ స్పీడ్ పెరుగుతుంది ఎంతకి 165కి. సో మళ్ళీ ఇక్కడ ఏమైంది వెరీ పోయి ఇంకా వెరీ ముందు ఇంకేం ఆడైంది ప్రిఫిక్స్ అనేది ఎక్స్ట్రీమ్లీ అన్నాడు. సో ఎక్స్ట్రీమ్లీ అంటే ఇంకా స్పీడ్ పెరుగుతుందనే కదా. సో కాబట్టి 166 నుంచి ఎక్కడికి 220. నెక్స్ట్ సూపర్ సైక్లోన్ అంటే ఎంత, సో మనకి 220+ అంటే 221 km ఆన్వర్డ్స్ నుంచి మనం ఏమని చెప్పొచ్చు మనకి సూపర్ సైక్లోన్ అని చెప్పొచ్చు మనకి. ఓకేనా. సో అది గుర్తుపెట్టుకోవాలి. సో ఎక్స్ట్రీమ్లీ వెరీ సివియర్ సైక్లోన్. ఓకే. 166 నుంచి 220 కానీ, ఇక్కడ వెరీ సివియర్ సైక్లోన్ నుంచి 118 నుంచి 165 కానీ, సివియర్ సైక్లోన్ అంటే అట్లా మనకు 89 నుంచి 117. అయితే ఎగ్జామినేషన్లో ఏం చేస్తాడంటే మనకి ఈ స్పీడ్స్ అడగడు, డైరెక్ట్ ఇవి మ్యాచ్ ఆఫ్ ఫాలోయింగ్ ఇస్తాడు. ఓకే. సో ఇవి ఐడెంటిఫై చేయమంటాడు. ఇందులో వచ్చిన సైక్లోన్స్లలో ఇవి ఏదని చెప్పేసి మనకి డైరెక్ట్ ఏం చేస్తాడు మనకి మ్యాచ్ ఆఫ్ ఫాలోయింగ్ ఇస్తారు. ఓకేనా. ఏ సైక్లోన్ ఏ కేటగిరీలో అనేది మ్యాచ్ ఆఫ్ ఫాలోయింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా. రైట్. మనకి ఇండియాలో వచ్చినటువంటి సైక్లోన్స్ కనుక తీసుకుంటే పోస్ట్ మాన్సూన్, ప్రీ మాన్సూన్, జనరల్ గా మాన్సూన్ సీజన్ తీసుకుంటే మన ప్రీ మాన్సూన్ అంటే ఇప్పుడు వర్షాలు మనకు మాన్సూన్ రాకముందు కదా మే మంత్. సో మే మంత్ లో వచ్చింది ఏంటిది మోచా. మే మంత్ లో ఏమొచ్చింది మోచా వచ్చింది. అంటే 2023లో వచ్చినటువంటి ఫస్ట్ సైక్లోన్ ఇది. ఇప్పుడు 2024లో ఇప్పుడు ఏమొచ్చింది రెమాల్. సైక్లోన్ రెమాల్ వచ్చిందా లేదా. సైక్లోన్ రెమాల్ ఇస్ ద ఫస్ట్ సైక్లోన్ ఆఫ్ 2024 ఇప్పుడు. ఓకేనా. రెమాల్ రన్ అవుతుంది. రెమాల్ కాదు 2023లో వచ్చినటువంటి ఫస్ట్ సైక్లోన్ ఇది. 2023 ఏదైతే ఉందో ఇయర్. సో ఈ 2023లో వచ్చినటువంటి ఫస్ట్ సైక్లోన్ ఏ మంత్ లో మే మంత్ లో వచ్చింది. ఏది మోచా. సైక్లోన్ మోచా. సో మోచా అంటే మే మంత్ అంటే మాన్సూన్ రాకముందే కాబట్టి ఏ టైంలో వచ్చింది ఇది ప్రీ మాన్సూన్. సో ప్రీ మాన్సూన్ టైంలో వచ్చినటువంటి సైక్లోన్ ఏంటిది మనకి సైక్లోన్ మోచా ఏ మంత్ లో వచ్చింది మే మంత్ లో వచ్చింది. నెక్స్ట్ కనుక తీసుకుంటే మనకి మాన్సూన్ టైం ఎప్పుడు జూన్ నుంచి సెప్టెంబర్ కదా. జూన్ మంత్ లో వచ్చింది ఏంటిదంటే బిపర్జాయ్. జూన్ మంత్ లో ఏమొచ్చింది మనకి బిపర్జాయ్ రావడం జరిగింది. ఫస్ట్ ఏం వచ్చింది మోచా, సెకండ్ ఏం వచ్చింది మనకి బిపర్జాయ్ వచ్చింది. నెక్స్ట్ మనకి హమూన్ కానీ నెక్స్ట్ తేజ్ కానీ రెండు అక్టోబర్లో వచ్చినాయి. కాకపోతే సో ఇది బే ఆఫ్ బెంగాల్లో వచ్చింది. సో ఇది కనుక తేజ్ కనుక తీసుకుంటే మనకి ఇది అరేబియన్ సీలో వచ్చింది. ఇదేంటిది మనకి అరేబియన్ సీలో వచ్చింది. ఇది కూడా ఎక్కడ వచ్చింది మనకి బే ఆఫ్ బెంగాల్లోనే వచ్చింది. ఇది కూడా ఎక్కడ వచ్చింది మనకి బే ఆఫ్ బెంగాల్లోనే రావడం జరిగింది మనకి. సో ఇది బిపర్జాయ్. సో ఇది అరేబియన్ సీలో వచ్చింది. ఓకే. సో ఇది కూడా ఎక్కడ వచ్చింది మనకి బే ఆఫ్ బెంగాల్లో వచ్చింది. మొత్తానికి 2023 ఇయర్లో తీసుకుంటే మనకి 6 సైక్లోన్స్ వచ్చినాయి. 6 సైక్లోన్స్లో 4:2 అన్నమాట. ఓకేనా. సో 2 మనకి అరేబియన్ సీలో వచ్చినాయి, 4 ఎక్కడ వచ్చినాయి మనకి బే ఆఫ్ బెంగాల్లో రావడం జరిగింది. అరేబియన్ సీలో వచ్చినాయి 2 గుర్తుపెట్టుకోండి. ఏది మనకి BAT బ్యాట్ టైప్లో. BAT బ్యాట్. ఏ అంటే ఏంటి మధ్యలో అరేబియన్ సీ రాసుకోవాలి. మధ్యలో ఏంటి అరేబియన్ సీ. ఇటేంటి T ఫర్ ఏంటిది తేజ్ అండ్ B ఫర్ ఏంటిది బిపర్జాయ్. సో బిపర్జాయ్. ఓకేనా. సో కాబట్టి A ఫర్ అరేబియన్ సీ బ్యాట్ అని గుర్తుపెట్టుకోండి, లేదంటే ట్యాబ్ అని గుర్తుపెట్టుకుంటారా. TAB ట్యాబ్, BAT బ్యాట్. సో ఏదైనా ఒకటి, కానీ మధ్యలో మర్చిపోకండి. మధ్యలో మాత్రం ఉండేది A ఫర్ ఏంటిది అరేబియన్ సీ. సో అరేబియన్ సీలో వచ్చిన 2 బిపర్జాయ్ అండ్ తేజ్ అనేటివి అరేబియన్ సీలో వచ్చినాయి. నెక్స్ట్ మిథిలి కానీ మిచాంగ్ కానీ మోచా కానీ హమూన్ కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దేంట్లో వచ్చింది మనకి బే ఆఫ్ బెంగాల్లో వచ్చాయి. దేంట్లో బే ఆఫ్ బెంగాల్. మొత్తం ఎన్ని మనకి జనరల్గా చదువుకుంటాం కదా. సో జనరల్గా సైక్లోన్స్ ఎన్ని వస్తాయి మనకు, ఒక యావరేజ్ సైక్లోన్స్ ఫర్ ఇండియా ఎంత 5. యావరేజ్ సైక్లోన్స్ ఫర్ ఇండియా 5. సో రేషియో ఎంత 4:1. 4 బే ఆఫ్ బెంగాల్లో వస్తే ఒకటి దేంట్లో వస్తుంది మనకి జనరల్గా అరేబియన్ సీలో వస్తుందా లేదా 4:1 రేషియోలో ఉంటాయి. దేంట్లో 4:1 రేషియోలో. ఓకే. సో
కాకపోతే ఈ సంవత్సరం ఎంత వచ్చింది 4:2 రేషియో. జనరల్ రేషియో ఎంత 4:1 మామూలుగా. ఓకేనా, రైట్. హమూన్ కానీ, తేజ్ కానీ, సో మిథిలి కానీ. సో మనకి ఎగ్జామ్ ఇట్లా కూడా అడగచ్చు, ఎందుకంటే డాక్యుమెంట్ ఇలా మెన్షన్ చేశారు. కాబట్టి ప్రీ మాన్సూన్ సైక్లోన్ ఏదంటే మోచా, మాన్సూన్ టైంలో వచ్చిన సైక్లోన్ ఏంటంటే బిపర్జాయ్. ఇవన్నీ కూడా పోస్ట్ మాన్సూన్. మాన్సూన్ అయిపోయిన తర్వాత, మాన్సూన్ ఎప్పుడు ఎండ్ అవుతుంది మనకి, సెప్టెంబర్లో ఎండ్ అవుతుంది కదా. సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటే సెప్టెంబర్లో ఎండ్ అయిపోతుంది. సౌత్ వెస్ట్ మాన్సూన్ ఎండ్ అయిన తర్వాత వచ్చిన ఏంటి, అక్టోబర్లో వచ్చిన ఏంటి మనకి హమూన్, తేజ్, మిథిలి, మిచాంగ్ కానీ. ఓకేనా, సో అవన్నీ కూడా పోస్ట్ మాన్సూన్ టైంలో వచ్చినాయి. హమూన్, తేజ్, మిథిలి, మిచాంగ్ అనేటివి ఇవన్నీ కూడా ఎప్పుడు వచ్చినాయి మనకి, సో ఆ టైంలో వచ్చినాయి. డన్, రైట్. ఇప్పుడు ఇక్కడ కేటగిరీకి వద్దాం. ఇప్పుడు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ఇవి అడుగుతాడు ఎగ్జామినేషన్లో. ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో క్వశ్చన్ పడుతుంది, క్వశ్చన్ పడకుండా అయితే ఉండదు. ఓకేనా, సివియర్ సైక్లోనిక్ స్ట్రోమ్స్ అన్నాడు. సివియర్ సైక్లోనిక్ స్ట్రోమ్, సో మిథిలి, అది నెక్స్ట్ మిచాంగ్. ఈ రెండు కూడా ఒక నవంబర్లో వచ్చింది, ఒకటి డిసెంబర్లో వచ్చింది. సో ఇది త్రిపురాని ఎఫెక్ట్ చేసింది. ఏంటిది త్రిపురాని. మిచాంగ్ అనేది ఎక్కడ, డిసెంబర్లో ఇది ఒడిశా రాష్ట్రాన్ని ఎఫెక్ట్ చేసింది మనకి దేని. సో మిథిలి అనేది త్రిపురాని అండ్ మిచాంగ్ అనేది ఏంటిది ఒరిస్సా రాష్ట్రాన్ని ఎఫెక్ట్ చేయడం అనేది జరిగింది. సో హమూన్ అనేది మొత్తం చాలా రాష్ట్రాలను ఎఫెక్ట్ చేసింది. హమూన్ అనేది ఆంధ్రప్రదేశ్ కానీ, ఒడిస్సా కానీ ఈ అన్ని రాష్ట్రాలని ఎఫెక్ట్ చేయడం జరిగింది. ఏది హమూన్. మోచా అనేది మళ్ళీ మిజోరాంని ఎఫెక్ట్ చేసింది. నెక్స్ట్ బిపర్జాయ్ అనేది గుజరాత్ని ఎఫెక్ట్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, తేజ్ అనేది కూడా మనకి మహారాష్ట్ర కోస్ట్ నుంచి అటు మన మిడిల్ ఈస్ట్ వైపుకి వెళ్ళిపోవడం జరిగింది. అది చూపిస్తాను నేను. బట్ ఎనీవే ఇక్కడ ఏ రాష్ట్రాలు ఎఫెక్ట్ అయినది పెద్ద లెస్ ఛాన్స్ కానీ క్వశ్చన్ రావడానికి. కానీ ఇక్కడ అడిగేది ఏంటిదంటే ఇవే మోచా, బిపర్జాయ్, తేజ్ అనేటివి దేనికి మనకి ఎక్స్ట్రీమ్లీ మూడు అనేటివి ఏంటివి ఎక్స్ట్రీమ్లీ ఈ సివియర్ సైక్లోన్స్. ఏది మోచా కానీ, బిపర్జాయ్ కానీ, తేజ్ కానీ. హమూన్ అనేది ఏంటిది వెరీ సివియర్ సైక్లోన్. హమూన్ అనేది ఏంటిది వెరీ సివియర్ సైక్లోన్. మిథిలి అండ్ మిచాంగ్ అనేది ఏంటిది సో సివియర్ సైక్లోన్స్ మనకి. ఓకేనా, సో కాబట్టి సో మీరు ఎట్లా గుర్తుపెట్టుకుంటారా, ఏం చేస్తారా అనేది మీ ఇష్టం. అది కొన్ని అయితే గుర్తుపెట్టుకోండి, లేదంటే పోతాయి మనకి. ఓకేనా, సో కాబట్టి అవి ఎగిరిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి మనకి. అర్థమవుతుందా. సో కాబట్టి ఇక్కడ కొంచెం మనం చూద్దాం. ఇప్పుడు మిచాంగ్, మిథిలి ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ ఏం చేద్దాం, ఎంఐ ఓకేనా, మిమి ఏంటి సివియర్ కాబట్టి ఎస్ రాసుకోండి. ఇక్కడ ఎస్సీ రాయండి. సివియర్ కాబట్టి సివియర్ తోటి స్టార్ట్ అవుతుంది కాబట్టి మిమిసే. ఓకేనా, సో మిమిసే. లేదు అంటే సింపుల్ ఇట్లా గుర్తుపెట్టుకోండి, సెమీ అని గుర్తుపెట్టుకోండి. వర్డ్ ఏంటిది సెమీ అని గుర్తుపెట్టుకుంటే ఇదేంటిది సివియర్ కదా. సివియర్లీ సైక్లోన్స్ ఏంటి, ఎస్సీ ఫర్ సివియర్. ఇక్కడ ఎంఐ అంటే ఏంటిది మనకి మిచాంగ్ అండ్ మిథిలి. ఎంఐ ఫర్ మిథిలి అండ్ ద మిచాంగ్. మిథిలి, మిచాంగ్ ఏంటి మనకి ఇది సెమీ అని గుర్తుపెట్టుకోండి. ఏంటిది వర్డ్ సెమీ, రిమెంబర్ దట్ సెమీ. ఓకే, సివియర్ సైక్లోనిక్ స్ట్రోమ్స్ ఏంటిది సో మిథిలి కానీ అండ్ ద మిచాంగ్ కానీ. ఓకేనా, సివియర్. నెక్స్ట్ వెరీ సివియర్ సైక్లోనిక్ స్ట్రోమ్స్ కానీ తీసుకుంటే ఇవే కదా హమూన్ అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ నువ్వు ఏం గుర్తుపెట్టుకుంటావు అంటే హ్యావ్ అని గుర్తుపెట్టుకో. ఏంటిది హ్యావ్, HAVE హ్యావ్ అంటే హమూన్ ఏంటిది వెరీ తోటి స్టార్ట్ అవుతుంది అంటే వెరీ సివియర్ సైక్లోన్ అనేది. ఇది తెలిస్తే మిగతా ఆటోమేటిక్ ఏమున్నాయి అన్ని కూడా ఎక్స్ట్రీమే ఉన్నాయి కదా. మిగతావన్నీ కూడా ఎక్స్ట్రీమ్ సివియర్ సైక్లోనే ఉన్నాయి. ఏది ఈ మోబీ, తే ఇవన్నీ కూడా ఏమున్నాయి మనకి, ఇవే ఉన్నాయి మనకి. ఓకేనా గుర్తుపెట్టుకుంటారు కదా. మోబిట్ గుర్తుంటాయా, పోతాయా? లేదు అంటే ఇట్లా గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో మొబైల్ టెక్నాలజీ ఏంటిది మనకి, మొబైల్ టెక్నాలజీ అనే పదం యూజ్ చేయండి. ఓకేనా, మొబైల్ టెక్నాలజీ పదం యూజ్ చేస్తే మనకి గుర్తుంటుంది మీకు ఆటోమేటిక్గా మొబైల్ టెక్నాలజీ. మిగతా ఏంటిది సో ఇక్కడ తీసుకుంటే మనకి ఏంటిది మోచా కానీ, బిపర్జాయ్ కానీ, తేజ్ కానీ. ఓకే, సో కాబట్టి అందరు ఎక్స్ట్రీమ్గా వాడేది ఏంటిది, రోజు పొద్దున్న నుంచి 24 గంటలలో 11-12 గంటలు ఎక్స్ట్రీమ్గా వాడేది ఏంటిది మొబైల్సే కదా. కాబట్టి సో మొబైల్ టెక్నాలజీ ఆర్ ఎక్స్ట్రీమ్లీ యూజ్డ్. సో అట్లయినా గుర్తుపెట్టుకున్నా, లేదంటే ఇవి గుర్తు లేకున్నా అర్థం అయిపోతుంది. ఎందుకంటే ఇవి గుర్తున్నాయి కాబట్టి ఇంకా ఆటోమేటిక్గా మిగతావన్నీ కూడా ఏమైతే ఎక్స్ట్రీమ్గా వాడేది. ఎక్స్ట్రీమ్గా ఏం వాడతావు, మొబైల్ టెక్నాలజీ కదా నువ్వు వాడేది. సో కాబట్టి ఎక్స్ట్రీమ్ సైక్లోన్స్ ఏంటిదంటే ఇవి మోచా కానీ, బిపర్జాయ్ కానీ అండ్ తేజ్ కానీ ఏంటివి ఎక్స్ట్రీమ్లీ సివియర్ సైక్లోన్. కంపల్సరీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. అందుకే నేను ఇక్కడ కొద్దిగా టైం ఎక్కువ తీసుకున్నాను. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓకేనా, గుర్తుంటాయి కదా సెమీ. ఓకేనా, నెక్స్ట్ ఏంటిది హ్యావ్, HAVE హ్యావ్. సో వెరీ సివియర్ సైక్లోన్ ఏంటిది హమూన్. సో ఇక్కడ మిమి కానీ అంటే సో మిచాంగ్ కానీ, మిథిలి కానీ ఏంటిది మనకి సివియర్ సైక్లోన్స్ అనమాట. ఎక్స్ట్రీమ్గా వాడేది ఏంటిది మన లైఫ్లో, ఎక్స్ట్రీమ్గా రోజు వాడేది ఏంటిది మనకి మొబైల్ టెక్నాలజీ కదా. ఎక్స్ట్రీమ్గా వాడేది ఏంటిది మనకి మొబైల్ టెక్నాలజీ. సో దెన్ ఆటోమేటికల్ ఇక్కడ సో మోచా కానీ అండ్ బిపర్జాయ్ కానీ, టెక్ అంటే ఇక్కడ తేజ్ కానీ. సో ఇవన్నీ ఏంటిది ఎక్స్ట్రీమ్లీ సివియర్ సైక్లోన్స్. డన్. ఇక ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోలేకపోతే దానికి మిమ్మల్ని ఎవరు కాపాడలేడు ఎగ్జామ్లో.
నెక్స్ట్ వన్, కొంతమంది ఉంటారు కదా ఓవర్ యాక్షన్ చేసేవాళ్ళు, వాళ్ళ కోసం చెప్తున్నా, ఓకేనా? రైట్, అందరు అనట్లేదు, రైట్. సో కాబట్టి ఇక్కడ చూడొచ్చు, మనకి ఇక్కడ బిపర్జాయ్ యొక్క ట్రాక్ అనేది మనకు కనిపిస్తుంది. ఏంటిది? బిపర్జాయ్. సో బిపర్జాయ్ అనేది ఎక్కడ వచ్చింది? అరేబియన్ సీ లో BAT బ్యాట్ అన్నాం కదా. సో ఇక్కడ చూడండి, బిపర్జాయ్ ఇట్లా పోయింది మనకి, గుజరాత్ కోస్ట్ ఎంటర్ అయిపోయి, సో ఇట్లా మనకి బిపర్జాయ్ అనేది ఎండ్ అయిపోవడం అనేది జరిగింది మనకి. క్లియర్ గా? సో ఇక్కడ కూడా, ఇక్కడ చూడండి సైక్లోన్స్, ఇక్కడ కూడా మనకి ఇలా ట్రాక్. నెక్స్ట్ ఇవి చూడండి, డిఫరెంట్ సైక్లోన్స్ అనేవి మనకి ఫార్మేషన్. మోచా అనేది ఫస్ట్ మేలో వచ్చింది కదా, గ్రీన్ కలర్ది. సో గ్రీన్ కలర్ లో ఉన్నదంతా కూడా ఏంటి? మనకు మోచా అనమాట. ఇది మోచా, ఈ సైక్లోన్ మోచా ఇట్లా పోతుంది, ఇది ఇటు పోయింది, ఇది మొత్తం నార్త్ ఈస్టర్న్ స్టేట్ పోయింది. ఇది మే మంత్ లో వచ్చిన ఫస్ట్ సైక్లోన్ ఏంటిది? ఇది సైక్లోన్ ఏంటిది? మోచా, సైక్లోన్ మోచా. ఓకే, సైక్లోన్ మోచా అనేది ఏంటిది? ఎక్స్ట్రీమ్లీ సివియర్ సైక్లోన్ ఏంటిది? సైక్లోన్ మోచా అనేది. నెక్స్ట్ తేజ్ అనేది ఎక్కడ వచ్చింది మనకి? తేజ్ అనేది ఎక్కడ వచ్చింది మనకి? అరేబియన్ సీలో కదా. ఇక్కడ ఇది చూడాలి, ఇది సైక్లోన్ తేజ్, ఇటు పోయింది, ఇది అరేబియన్ సీలో ఇటు ఫామ్ అయిపోయి, సో ఇటు పోయింది ఇది. ఓకే, సైక్లోన్ తేజ్ అనేది ఇటు వెళ్ళిపోయింది మనకి. ఇది సైక్లోన్ తేజ్ అనేది. ఓకే, నెక్స్ట్ హమూన్. నెక్స్ట్ ఏమొచ్చింది? హమూన్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ మీరు చూస్తే ఇది హమూన్. సో ఈ సైక్లోన్ అనేది ఏంటిది? ఇది ఎట్లా పోతుంది? ఇదంతా కూడా ఏంటిది? హమూన్, సైక్లోన్ హమూన్ అనేది సో మనకి ఇటు రావడం జరిగింది. నెక్స్ట్ సైక్లోన్ హమూన్. నెక్స్ట్ సైక్లోన్ మిథిలి. నెక్స్ట్ ఏంటిది మనకి? సైక్లోన్ మిథిలి. అండ్ ఆ తర్వాత సైక్లోన్ మిచాంగ్. సో సైక్లోన్ మిచాంగ్ అనేది మనకి డిసెంబర్ మంత్ లో రావడం జరిగింది. సో ఇక్కడ ఇవి అన్ని కూడా అవే, ఇవి సైక్లోన్ మిథిలి అండ్ మిచాంగ్. ఓకేనా? జస్ట్ మీకు ఐడియా కోసం చూపించడం జరుగుతుంది, మరి బ్లైండ్ గా చెప్పితే. సో మనకి ఇక్కడ సో ఇటు పోయింది, ఇది మన ఏంటిది? బిపర్జాయ్. ఇటు పోయింది గుజరాత్కి, ఇది బిపర్జాయ్. సో బిపర్జాయ్, తేజ్ రెండు ఎక్కడ వచ్చినాయి మనకి? అరేబియన్ సీ. రెండు ఎక్కడ వచ్చినాయి మనకి? అరేబియన్ సీలో వచ్చినాయి. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి. సో రెండు కూడా ఏంటి? ఇవి ఎక్స్ట్రీమ్లీ సివియర్ సైక్లోన్స్. ఈ రెండు ఎక్స్ట్రీమ్లీ సివియర్ సైక్లోన్స్. ఇది అక్కడ తేజ్ ఎక్స్ట్రీమ్లీ సివియర్ సైక్లోన్ అక్కడ. ఓకే, నెక్స్ట్ మోచా కూడా ఏంటిది? ఎక్స్ట్రీమ్లీ సివియర్ సైక్లోన్, మోచా కూడా. ఓకే, నెక్స్ట్ ఈ సైక్లోన్స్ కి పేరు ఎవరు పెడతారు అంటే మనకి సో 2020లో కొత్త నేమ్స్ ప్రపోజ్ చేశారు మనకి 2020లో. ఈ కంట్రీస్ అనమాట. ఇవి ఇండియన్ ఓషన్ తో బార్డర్, నార్థన్ ఇండియన్ ఓషన్ కదా. మనకు సైక్లోన్స్ వచ్చేటివన్నీ కూడా ఏంటి? ఈ ఏరియా కదా. ఈ ఏరియా అంతా ఏమైతే మనకి నార్థన్ ఇండియన్ ఓషన్ కదా. సో ఈ నార్థన్ ఇండియన్ ఓషన్ తోటి ఏవైతే బార్డర్ షేర్ చేసుకుంటున్నాయో ఆ కంట్రీస్ అన్ని 2004 నుంచి పేర్లు పెడుతున్నారు. ఆ తర్వాత నంబర్స్ మారిపోయినాయి. ఇప్పుడు 2020లో అప్డేట్ చేసినారు అనమాట. ఈ 13 కంట్రీస్ ఉంటాయి. బంగ్లాదేశ్ కానీ, ఇండియా కానీ, ఇరాన్ కానీ, మాల్దీవ్స్, మయన్మార్, ఒమాన్, పాకిస్తాన్, ఖతార్, సౌదీ అరేబియా, శ్రీలంక, థాయిలాండ్, UAE, యెమెన్, ఇలా 13 దేశాలు ఉన్నాయి. ఈ 13 దేశాలు కాలం 1 అండ్ కాలం 2 అండ్ కాలం 3 ఇట్లా ఇస్తాయి అనమాట. ఒక్కొక్క దేశం ఒక్కొక్క నేమ్ ఇస్తాయి. అలా మనకి ఆల్రెడీ 13x13 అంటే ఎంత? 169 కదా. 13x13 అంటే 169 నేమ్స్ ఆల్రెడీ ఇచ్చారు 2020లో. మనకి 13x13 169 నేమ్స్ ఆల్రెడీ ఇచ్చారు. ఒక్కొక్క కంట్రీ ఎన్ని నేమ్స్ ఇచ్చింది? 13 నేమ్స్ ఇచ్చింది. అలా 13 కంట్రీస్ అంటే 169 నేమ్స్ ఉన్నాయి. అలా ఒక కాలం అయిపోగానే ఇంకో కాలం స్టార్ట్ అవుతుంది. ఎలా అంటే సపోజ్ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ కాలం అంతా ఎవరు ప్రపోజ్ చేశారు? బంగ్లాదేశ్ ఏమని ఇచ్చింది? నిసర్గా అని ఇచ్చింది. ఇండియా ఏమి ఇచ్చింది? గతి అని ఇచ్చింది. ఇప్పుడు ఇదంతా అయిపోయినాయి. సైక్లోన్స్ అన్నిట్లో పేర్లు పెట్టడం అయిపోయినాయి ఆల్రెడీ. సో ఇది అంతా కూడా 2022లో యూజ్ చేశారు. ఓకేనా? ఇక్కడ వరకు. సో నెక్స్ట్ 2023లో స్టార్ట్ అయింది. ఇది మోచా అనేది ఎవరు ఇచ్చారు? యెమెన్ దేశం ఇచ్చిన పేరు మోచా. నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే మనకి బిపర్జాయ్. ఏంటిది? బిపర్జాయ్. సో ఇక్కడ బిపర్జాయ్ మళ్ళీ ఎవరు ఇచ్చారు? ఇది బంగ్లాదేశ్. బీ ఫర్ బంగ్లాదేశ్, బీ ఫర్ బిపర్జాయ్ ఎవరు ఇచ్చారు? బంగ్లాదేశ్ ఇచ్చింది. తేజ్ అంటే మనదే కదా. తేజ్ అనే పేరు ఎవరు ఇచ్చారు? ఇండియా ఇచ్చింది మనకి. హమూన్ అనేది ఎవరు ఇచ్చారు మనకి? ఇరాన్ ఇచ్చింది. హమూన్ అనేది ఎవరు ఇచ్చారు? ఇరాన్ ఇచ్చింది. నెక్స్ట్ మిథిలి ఉంది. సో మిథిలి అనేది ఏంటిది? మాల్దీవ్స్. ఎవరు ఇచ్చారు? ఇది మిథిలి. ఓకే, మాల్దీవ్స్ ఇచ్చింది ఏంటి మనకి? మిథిలి. మయన్మార్ ఏమి ఇచ్చింది మనకి? మిచాంగ్ ఇచ్చింది. మయన్మార్. సో మయన్మార్ ఇచ్చింది ఏంటి మనకి? మిచాంగ్. ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చింది ఇక్కడికి మనకి ఏంటిది? 2023 ఎండ్ అయిపోయినాయి. ఇవన్నీ కూడా 2023లో వచ్చినాయి కదా. ఇవన్నీ కూడా 2020 లాస్ట్ ఏంటి? మోచా అనేది ఎవరు ఇచ్చారు మనకి? యెమెన్ ఇచ్చింది. బిపర్జాయ్ బంగ్లాదేశ్, తేజ్ ఇండియా, హమూన్ ఎవరు ఇచ్చారు? ఇరాన్, మిథిలి అనేది ఎవరు ఇచ్చారు? మాల్దీవ్స్, మిచాంగ్ ఎవరు ఇచ్చారు? ఇక్కడ వరకు 2024 అండి. ఇప్పుడు 23. సో 24 స్టార్ట్ అయింది. ఇప్పుడు ఫస్ట్ ఏంటి? రెమాల్. సో రెమాల్ ఎవరు ఇచ్చారు మనకి ఇక్కడ? సో ఒమాన్ ఇచ్చింది. రెమాల్ అనేది ఎవరు ఇచ్చారు?
ఒమాన్ దేశం ఇచ్చింది రెమాల్ అనేది. నెక్స్ట్ వచ్చే దాని పేరు ఏముంటుంది మనకి, హస్నా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేది ఏంటిది, హస్నా పాకిస్తాన్. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చే దాని పేరు డిఏ అని డనా ఎవరు ఇచ్చారు, ఖతార్. ఇలా మనకి సో సైక్లోన్ నేమ్స్ ఇవ్వడం జరుగుతుంది. ద కంట్రీస్ విచ్ ఆర్ షేరింగ్ ద బార్డర్ విత్ ద వాట్, నార్థన్ ఇండియన్ ఓషన్. నార్థన్ ఇండియన్ ఓషన్ తోటి షేర్ చేసుకున్న కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అది మనకి గుర్తుపెట్టుకోవాలా. ఓకేనా, ఎగ్జామినేషన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మిథిలి మాల్, ఇక్కడ మిథిలి మిజాంగ్ రెండు కన్ఫ్యూజ్ అవుతాయి ఎగ్జామినేషన్ లో. పొరపాటున మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు అనుకోండి, ఇట్లా ఎలిమినేట్ చేయండి. మిథిలి. ఓకే, నెక్స్ట్ ఏమన్నా మాల్దీవ్స్ అన్నామా లేదా, మాల్దీవ్స్ అన్నామా లేదా, ఇక్కడ ఏమొస్తుంది డిఐడిఏ వస్తుంది. ఓకేనా, మిథిలి మాల్దీవ్స్ అవి కామన్ గా అబ్జర్వ్ చేయాలి మీరు. మిథిలి ఏ దేశం ఇచ్చిందంటే మనకి మాల్దీవ్స్ ఇచ్చింది. మీరు మ్యాచ్ చూసుకోవాలి మనకి. మాల్దీవ్స్, మిథిలి మాల్దీవ్స్. ఓకే, డిఐడిఐ మాల్దీవ్స్. ఇక్కడ కూడా దిల్ ఉంది, ఇక్కడ కూడా దిల్ ఉంది. మాల్దీవ్స్. సో మిథిలి ఎవరు ఇచ్చారు, మాల్దీవ్స్ అట్లా. ఎందుకంటే మిథిలి మిజాంగ్ కన్ఫ్యూజ్ అవుతుంటారండి. తేజ్ అది మనకు గుర్తుంటుంది. బీ ఫర్ బంగ్లాదేశ్ ఇచ్చింది, బాబీ ఇచ్చింది, బాబీ. ఓకే, బిఏ ఫర్ బంగ్లాదేశ్, బీ హైపర్ ఏంటిది, సో బిపర్జాయ్. సో కాబట్టి బిపర్జాయ్ ఇచ్చింది ఏంటిది, బిఐ బాబీ. సో బంగ్లాదేశ్ ఏమి ఇచ్చింది, బిపర్జాయ్ ఇచ్చింది. హమూన్. సో మోచా అనేది ఎవరు ఇచ్చారు మనకి, యెమెన్ ఇచ్చింది. ఎవరు, యెమెన్ ఇచ్చింది. అంటావు కదా ఏమో అని చెప్పేసి, ఏమో మనకేం తెలుసు, యెమెన్ ఏమి ఇచ్చింది, మోచా ఇచ్చింది. ఏమో అంటావు కదా నువ్వు, నీకేం తెలుసు అని అంటావు కదా, ఏమో నాకేం తెలుసు అంటావు కదా. ఓకే, ఏమో అనమాట. సో యెమెన్ అనేది ఎవరు దేని ఇచ్చింది మనకి, మోచాని ఇచ్చింది. ఓకేనా, రైట్, గుర్తుపెట్టుకోవాలా. మిచాంగ్ ఎవరు ఇచ్చారు మనకి, సో మిగ్జామ్. సో ఇది మయన్మార్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, సో కాబట్టి మయన్మార్ ఇచ్చింది ఏంటిది, సో ఇది మిచాంగ్. మిథిలి అనేది మాల్దీవ్స్. నెక్స్ట్ హమూన్ అంటే ఏంటిది, ఇరాన్. నెక్స్ట్ తేజ్, నెక్స్ట్ అంటే బిపర్జాయ్. ఓకే, సో ఇది మనకి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపల్సరీగా క్వశ్చన్స్ అడుగుతాడు దీనికి సంబంధించి, సైక్లోన్కి సంబంధించి. అట్లాగే రెయిన్ఫాల్ స్టాటిస్టిక్స్ కనుక తీసుకుంటే మనకి ఎప్పుడైనా మన ఇండియాలో లాంగ్ పీరియడ్ ఎవరేజ్ వాల్యూ తోటి కంపేర్ చేస్తాం రెయిన్ఫాల్ని లాంగ్ పీరియడ్ ఎవరేజ్ అంటే అట్లీస్ట్ గడిచిన 150 సంవత్సరాల రెయిన్ఫాల్ తో కంపేర్ చేస్తాం. లాస్ట్ 150 ఇయర్స్ యొక్క సో రెయిన్ఫాల్ డాటాని తీసుకుంటాం మనం. లాస్ట్ 150 ఇయర్స్ యొక్క రెయిన్ఫాల్ డాటా తోటి కంపేర్ చేస్తాం. దాన్ని ఈ లాస్ట్ 150 ఇయర్స్ ఆఫ్ ద రెయిన్ఫాల్ డాటాని లాంగ్ పీరియడ్ ఎవరేజ్ వాల్యూ అంటాం. ఎల్పిఏ స్టాండ్స్ ఫర్ లాంగ్ పీరియడ్ యావరేజ్ వాల్యూ. ఓకేనా, సో వింటర్ లో మనకి లాంగ్ పీరియడ్ ఎవరేజ్ వాల్యూస్ తోటి కంపేర్ చేస్తే 56% రెయిన్ఫాల్ పడింది. ప్రీ మాన్సూన్ మార్చ్ టు 113 పడింది మనకి లాంగ్ పీరియడ్ ఎవరేజ్ వాల్యూస్ తో కంపేర్ చేస్తే. మాన్సూన్ టైంలో 95% ఆఫ్ ద లాంగ్ పీరియడ్ ఎవరేజ్ వాల్యూస్ తో కంపేర్ చేస్తే 95% పడింది. పోస్ట్ మాన్సూన్ లో 91% ఆఫ్ ద రెయిన్ఫాల్ పడింది మనకి. సీజనల్ రెయిన్ఫాల్ అనేది కంట్రీ అనేది యాజ్ కంపేర్డ్ విత్ వాట్ లాంగ్ పీరియడ్ ఎవరేజ్ వాల్యూ అంటే లాస్ట్ 150 ఇయర్స్ యొక్క యావరేజ్ వాల్యూస్ తో కంపేర్ చేస్తే సో ఇలా డిఫరెంట్ సీజన్స్ లలో డిఫరెంట్ రెయిన్ఫాల్ పడింది మనకి. ఓకే, ఓవరాల్ గా తీసుకుంటే కూడా మనకి ఇండియాలో 95% ఆఫ్ ద రెయిన్ఫాల్ అనేది పడింది మనకి జనరల్ గా. సో ఇది అవసరం లేదు ఎగ్జామ్ పర్పస్ లో, బట్ జనరల్ మీకు ఐడియా కోసం లాంగ్ పీరియడ్ యావరేజ్ వాల్యూ. ఓకేనా, సో ఇవి మాత్రం కంపల్సరీ అవసరం. ఇది కథ ఏంటిది, కార్ఖాన్ ఏంటి, సైక్లోన్స్ కానీ సో ఇవి ఏ రాష్ట్రాలు, బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఇవి స్నోఫాల్ వల్ల సో ఈ డెత్స్ అనేటివి జరిగిన రాష్ట్రాలు. సో ఇవి దేనివల్ల ఎక్కువ మొత్తం మంది చనిపోయారు మనకి కనుక తీసుకుంటే ఇవి ఇలా ఉన్నాయి. ఓకేనా, సో ఇది ఎంత వాల్యూ పెరిగింది, ఎంత వాల్యూ తగ్గింది, ఇది సపోజ్. ఓకేనా, సో ఇది ఎన్విరాన్మెంట్ లో భాగము ప్లస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ లో భాగం. చాలా మంది డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏమో ఎన్విరాన్మెంట్ లో రాదేమో అంటాడు. డిజాస్టర్స్ ఆర్ ఆల్ ఆర్ పార్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్, అది అర్థం చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.